టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు మ్యాక్స్ హెల్త్ కేర్ కావచ్చు, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,916 దగ్గర కదలాడుతోంది. స్వల్ప లాభం 22.30 పాయింట్లతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ కూడా అంతే 67 పాయింట్ల లాభంతో స్వల్ప లాభంతో ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 500 23,555 అంటే దాదాపుగా అది కూడా 27 పాయింట్ల లాభంతో స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. ఇటు బ్యాంక్ నిఫ్టీ మాత్రం 245 పాయింట్ల లాభంతో కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తూ ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 44 పాయింట్ల లాభంతో ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్కారం సార్, మనం చూసాం లాస్ట్ వీక్ అంతా నష్టాల్లో కనిపించినప్పటికీ ఎండ్లో ఫ్రైడే వచ్చేసరికి కొంచెం బెటర్గా అనిపించింది మార్కెట్. ఈ రోజు కూడా బాగున్నప్పటికీ కొంచెం స్వల్ప లాభాలతో. ఏంటి సార్, ఎట్లాంటి సంకేతం ఇస్తోంది మార్కెట్? అంటే ఈ వీక్ ఫ్యూ థింగ్స్ అండి. లాస్ట్ వీక్ సంబంధించినంత మటుకు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించలేదు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు. ఓన్లీ పాజిటివ్ సైడ్ దే గివెన్ 6.8% జీడిపి గ్రో అవుతుందని. అర్లియర్ ఎస్టిమేట్ వాస్ 6.5. ఇది పాజిటివ్ ఫర్ ఇండియా. రెండోది మొన్న ఆటో సేల్స్ ఇచ్చారు. ఐ థింక్ సెప్టెంబర్ షోన్ స్ట్రాంగ్ ఆటో సేల్స్, అంటే కన్సంప్షన్ బూస్ట్ కనిపిస్తోంది. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా 1.9 lakhs crores గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో ఎనీ డిప్ ఉందా సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 లోపల అంటే కరెంట్ గా వాళ్ళకి డిప్ ఏం కనిపించలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ యాక్చువల్ గా. అండ్ కరెంట్ గా ఈ పర్టికులర్ వీక్ అండి దేర్ ఆర్ 27 IPOs ఆర్ కమింగ్. అప్రాక్సిమేట్లీ 30,000-35,000 crores ఆఫ్ లిక్విడిటీ విల్ బి క్రష్డ్. ఇవి 2 times 3 times అయినా 1 lakh crores క్రష్ అయిపోతుంది. మీరు యావరేజ్ గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ యాక్టివిటీస్ చూస్తే రోజుకి 6,000 to 8,000 crores ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ అటు డైవర్ట్ అవటం వలన ఈ వీక్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది తప్పించి హ్యూజ్ గ్రోత్, హ్యూజ్ డీగ్రోత్ అనేది కనిపించదు ఎంత పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నా. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. కాలర్ కిషన్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం అండి రత్నాకర్ గారు. నమస్కారం. లాంగ్ కోసం బ్రిటానియా ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి సార్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ 4,700 ఉన్నాయి, ఒక 50, ఇంకో 50 తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ తీసుకోవాలా సార్? తీసుకోవచ్చు అండి. హిందుస్థాన్ ఏరోనాటికల్ ఇస్ ద గుడ్ బెట్ ఫర్ యూ. ప్లీజ్ టేక్ దట్ అనదర్ 50. బ్రిటానియా ఇప్పుడు ఆల్రెడీ మంచి ప్లేస్ లోనే ఉంది సార్. అది 5,985 లో ఉంది. కన్సంప్షన్ బూస్ట్ గురించి ఇంకా పెద్దగా స్టోరీ రాలేదు సార్ మార్కెట్ లో. ఇప్పుడు ఈ Q2 రిజల్ట్స్ వస్తే, ఈ క్వార్టర్ కంప్లీట్ చేసాం కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ రిజల్ట్స్ లో వీళ్ళు ఇచ్చే ప్రాస్పెక్టివ్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం సార్. కరెంట్ గా హోల్డ్ చేయండి 1 week. లెట్ us see how the consumption patterns are growing. అకార్డింగ్లీ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకోవచ్చా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, నరేష్ గారు ఉన్నారు హన్మకొండ నుంచి. నరేష్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. బోత్ ఆఫ్ యూ సార్. మీ డౌట్ అడగండి. మరి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఒకటి, ప్రాజ్ ఇండస్ట్రీస్ ఏమన్నా షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు అండి ఈ రేట్ లో? తేజస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇంకోటి ఏది అడిగారండి? ప్రాజ్ ఇండస్ట్రీస్. ప్రాజ్ షార్ట్ టర్మ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ అంత పాజిటివ్ గా లేదు సార్. బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ వార్స్, గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్, క్రూడ్ ఆయిల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు నెక్స్ట్ 1 quarter ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అండి. మీరు ఈ డెసిషన్ అంటే అట్లీస్ట్ 2 quarters కోసం డెసిషన్ తీసుకుంటే గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కానీ మార్కెట్ న్యూస్ కానీ రేపు నవంబర్ లో చాలా స్టెబిలిటీ వస్తుంది వరల్డ్ వైడ్ ఎకనామిక్. జనవరి, ఫిబ్రవరిలో విల్ సీ లాట్ ఆఫ్ అప్సైడ్ అనేది చాలా మంది అంటున్న వ్యూ. అది ఆ కన్సిడరేషన్ లో మీరు 6 months డౌన్ ద లైన్ చూస్తానంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై రైట్ నౌ. రైట్ సార్, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వైజాగ్ నుంచి. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్తే సార్, మీ డౌట్ అడగండి. సార్, నా డౌట్ ఐటీసీ హోటల్స్, జియో ఫైనాన్స్ ఇప్పుడు పర్షన్ ఫ్రీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్
ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? సిడిఎస్ఎల్ వచ్చేసి 14.86 ఉంది, ఎన్ఎస్డిఎల్ 11.95. సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ గుడ్ ఆపర్చునిటీ అండి. అంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూ 2-3 years వ్యూ తీసుకుంటే చూస్తాను అంటే దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. రైట్ సార్, సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, అమర్ రాజా అండ్ నాట్కో ఫార్మా యావరేజ్ చేసుకోవచ్చా ప్రజెంట్ అని అడుగుతున్నారు. అమర్ రాజా, నాట్కో రెండు తీసుకోవచ్చు సార్, బోత్ ఆర్ గుడ్ స్టాక్. యావరేజ్ చేయాలని అడుగుతున్నారు సార్. యావరేజ్ అమర్ రాజా ఇప్పుడు వద్దండి, నాట్కో తీసుకుందాం. ఎందుకంటే ఒరిజినల్ గా మనం అనుకున్నాము ఫార్మా అదే బ్రాండెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ అవుతాయని మనం అనుకున్నాము. అది నాట్కోకి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. ఓవరాల్ గా ఓన్లీ 5% ఇంపాక్ట్ ఉంది. దే కంటిన్యూ టు గ్రో ఎందుకంటే లార్జ్ డిపెండెన్స్ ఇస్ దేర్ ఫర్ దెమ్. రైట్ సార్, అట్లాగే మీరు ఇందాక చెప్పినట్టుగా Q2 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా సార్, అదొకటి. ఐపీఓలు కూడా చాలా పెద్ద కంపెనీలు రాబోతున్న ఐపీఓస్ కూడా. సో అది వచ్చేంత వరకు మార్కెట్ ఈ విధంగా ఉంటుందా, లేదంటే ఇంకా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతుంది అసలు ఆ రెండు రిజల్ట్స్ ఒకటి, తర్వాత Q2? జనరల్ గా మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ట్రెండ్ లార్జ్ ఐపీఓస్ వచ్చి మార్కెట్ నుంచి 35,000 to 40,000 crores కనుక తీసుకెళ్లిపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ కొద్దిగా క్రంచ్ ఉంటుందండి. ఆ క్వార్టర్ లో క్రంచ్ ఎక్కువ ఉంటుంది. మీరు చూసుకుంటే ఈ క్వార్టర్ యాక్చువల్ గా అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 75 IPOs వస్తున్నాయి సార్ ఎస్పెషలీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే 1 lakh crores లిక్విడిటీ ఫ్రమ్ ద మార్కెట్. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 1 lakh crores తీసుకెళ్ళిపోవటం వలన డస్ మార్కెట్ మనీ విల్ కమ్ బ్యాక్ టు దెమ్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. సో మార్కెట్ కొద్దిగా వాలటైల్ గా ఉండి స్టేబుల్ గా ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే కొద్దిగా పాజిటివ్ సైడ్ ఉంటుంది, బట్ నాట్ టూ లార్జ్ పాజిటివ్. అందుకని మనం ఇంతకు ఆయన క్వశ్చన్ అడిగారు, ఈ క్వార్టర్ లో మీరు పాజిటివ్ రిజల్ట్స్ వస్తారా షార్ట్ టర్మ్ అంటే ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ బిగ్ పాజిటివ్ బికాస్ ఆఫ్ ది లిక్విడిటీ పుష్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో దీన్ని అబ్జర్వ్ చేయాలండి. చిన్న ఐపీఓస్ రావటం ఓవరాల్ గా 20,000-30,000 crores మార్కెట్ నుంచి వెళ్ళటం పరిపాటే గానీ ఒకేసారి 1 lakh crores వెళ్తే మాత్రం లిక్విడిటీ క్రంచ్ ఉంటుంది మీకు. రైట్ సార్, పెనుగంచి ప్రోల్ నుంచి కాంతారావు గారు ఉన్నారు. కాంతారావు గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. రత్నాకర్ గారు ఉన్నారు. చెప్పండి. ఎస్బీఐ బ్యాంక్ పరిస్థితి సార్. ఓకే సార్, ఎస్బీఐ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ లో మీకు తెలుసు హెవీ వెయిట్ అనేది, అండ్ ఇట్ హ్యాస్ అ సోషల్ ఆబ్జెక్టివ్. మీరు మర్చిపోకండి, ఇది వాల్యూ స్టాక్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్. వాళ్ళు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాగా పరిగెత్తారు వాల్యూ క్రియేషన్ లో వాటి కోసము. సో దే డూ ఏ స్టేబుల్ బిజినెస్. దీనికి ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్ వెరీ పాజిటివ్ గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దేర్ మనీ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది పిరమిడ్. అంటే మీరు లోవర్ మిడిల్ క్లాస్ టు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళ డబ్బులన్నీ ఎస్బీఐలో ఉంటాయి, అండ్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్. సో ఇది స్టేబుల్ గ్రోత్ అండి. ఎకనామిక్ గ్రోత్ బట్టి ఎస్బీఐ బ్యాంక్ షేర్స్ కూడా గ్రో అవుతాయి, బట్ యూ డోంట్ సీ ఎక్స్పోనెన్షియల్ అప్ సైడ్. రీసెంట్ గా కోవిడ్ తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ అంటే పిఎన్బి, ఎస్బీఐ, కోటక్, సిండికేట్ ఇలాంటి అంటే పిఎస్బి బ్యాంక్స్ అన్ని హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్, బట్ దే ఆర్ ఆల్వేస్ స్టేబుల్. ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ తప్పించి మేజర్ గ్రోత్ అయితే ఏమి ఉండవు సార్. సార్, తిరువూరు నుంచి నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్, నాకు నా దగ్గర టీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉన్నాయండి. చెప్పండి సార్. నమస్తే సార్. అంటున్నారా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కొనాలంటున్నారా, అమ్మాలంటున్నారా? హోల్డ్ చేస్తాను సార్, ప్రస్తుతం ఉన్నాయి. అదే మీకు స్టాక్ పడింది కదా, మీరు కొనిన తర్వాత ఐ థింక్ స్టాక్ హ్యాస్ కమ్ డౌన్ వెరీ హెవీలీ, అంతే కదా సార్? సార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఏంటంటే ఇప్పుడు కన్సంప్షన్ స్టోరీ ఏమైనా పాజిటివ్ అవుతే ఇట్ విల్ గో అప్ సార్, లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ టు రిమైన్ స్టేబుల్. ఇమీడియట్ గా ఐ డోంట్ సీ అన్ అప్సైడ్ అండి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1.5-2 quarters. టిల్ మార్చ్ ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. మీరు హోల్డ్ చేయండి సార్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం ఇట్స్ అ గుడ్ స్టాక్ టు బై. షార్ట్ టర్మ్ వ్యూ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రంజిత గారు అడుగుతున్నారు, టాటా మోటార్స్ ఒకటి, అదేవిధంగా అదానీ గ్రీన్ ఎనర్జీ యావరేజ్ చేసుకోవచ్చా ప్రెసెంట్? టాటా మోటార్స్ కి మోర్ కార్స్ ఇంట్రడ్యూస్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు బెనిఫిటెడ్ అండి. వాళ్ళ అవెన్యూ అని ఒక కార్ ఉంది, అది కనుక వస్తే ఇట్ విల్ డూ వెల్. దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద లగ్జరీ సెగ్మెంట్. అది కొద్దిగా పాజిటివ్ టర్న్ అరౌండ్ అవ్వచ్చు. అదర్వైజ్ స్టెబిలిటీ ఉంది, ఎందుకంటే మారుతి వాంటెడ్ టు కమ్ విత్ మోర్ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ హోండా హాస్ నాట్ ఇంట్రడ్యూస్. ఎందుకంటే టాటా మోటార్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ ఇండియన్ మార్కెట్.
సో ఆ ఏరియాలో అది కొద్దిగా స్టేబుల్ గా ఉంది. బట్ లగ్జరీ బ్రాండ్స్ వచ్చి పాజిటివ్ సైడ్ ఉంటే లాంగ్ టర్మ్ చూస్తే డెఫినెట్లీ తీసుకోవచ్చు. మొన్నటిదాకా అదాని గ్రీన్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఇప్పుడు అది కొద్దిగా న్యూట్రలైజ్ అయ్యి గ్రీన్ స్టాక్స్ ఎనర్జీ స్టాక్స్ న్యూట్రలైజ్ అయ్యాయి. బట్ ది స్టిల్ లార్జర్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. But I don't see immediate upside for you. At least 2-3 years I am seeing, then only it will see an upside. In the meanwhile, వచ్చింది momentum అంటే అదానిలో వచ్చింది more of momentum, not from the fundamental point of view. రైట్ సార్, శివ గారు ఉన్నారు సార్ కడప నుంచి. శివ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ ఇది కోలా ప్లాట్ఫామ్స్ అండ్ ధరణి ఇన్ఫ్రా మేము 1 month కిందట తీసుకున్నాం సార్. అవి అట్లే లాంగ్ టర్మ్ ఉంచొచ్చా లేకుంటే తీసేయచ్చా సార్? ఒకసారి చెప్పరా. ఉంచొచ్చు, యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. కరెంట్ గా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మీరు కొద్దిగా కంపెనీ ట్రెండ్స్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఒకసారి చూడండి సార్ వాళ్ళకి. ఎందుకంటే ఇవి ఎస్ఎంఈస్ అయి ఉంటాయి, ఎవ్రీ 6 months ఒకసారి రిజల్ట్స్ ఇస్తారు. ప్లీజ్ అబ్జర్వ్ దేర్ టాక్. ఒకవేళ టాక్ పాజిటివ్ సైడ్ ఉంటే కంటిన్యూ, టాక్ ఇస్ నాట్ షోయింగ్ వెరీ పాజిటివ్ సైడ్, ప్లీజ్ ఎగ్జిట్ సార్. దాని దగ్గర స్వల్ప లాభాలతో ముందుకెళ్తా ఉన్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి మోహన్ గారు ఉన్నారు సార్ కొత్తగూడెం నుంచి. మోహన్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ 25% ప్రాఫిట్ ఉందండి. ఏ రేట్ లో అమ్మమంటారు? అదొకటి. సాయి సిల్క్ కళామందిర్ ఈ రేట్లు కొనుక్కోవచ్చా? హలో, వింటున్నారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. సారీ సాయి సిల్క్ వచ్చేసి 187 ఉంది ప్రెసెంట్. నేను ఏమంటున్నానంటే శ్రీరామ్ ఫైనాన్స్ గుడ్ బెట్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు రేట్ రిడక్షన్స్ అవుతాయో, ఆర్బీఐ నుంచి రేట్ రిడక్షన్స్ అవుతాయో, జనరల్ గా ఆ టైంలో మీకు బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, జియో ఫైనాన్షియల్స్ కానీ నెక్స్ట్ 1.5 year అప్స్టిక్ బాగుంటుంది సార్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆబ్జెక్టివ్. సెకండ్ థింగ్, మేము అనలిస్ట్ లో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని టిప్స్ లో పర్చేస్ చేయమంటాం. So that you can make some money అనేది. At least 50% of the stock if you can book profit and continue to buy at dips, it will do better for you actually. Sai Silks are కొనొచ్చు, but ఇది stable stock actually. It is not an exponentially grown stock. Textiles కి పాజిటివ్ సైడ్ ఉంది. Let us see how the consumption stories goes about. మీరు యావరేజ్ చేసుకొని కొనుక్కోవచ్చు సార్. అట్లీస్ట్ ఏ రేట్ లో కొనుక్కొని మీరు ఒక 2 years you wanted to wait and watch, it's a good option. రైట్ సార్, హైదరాబాద్ నుంచి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి రత్నాకర్ గారు. ఈఎంబిడిఎల్ ఎంబసీ డెవలప్మెంట్ లిమిటెడ్. ఓకే, లాస్ట్ లో దాన్ని హోల్డ్ చేయొచ్చా అమ్మాలా? సార్ యావరేజ్ చేసుకోండి, డోంట్ సెల్ ఇట్. మీరు వెయిట్ చేస్తే ఒక 1-2 quarters ఇట్ విల్ డూ వెల్. అయితే మీరు సిప్ ద్వారా యావరేజ్ చేసుకోండి సార్. ఒకేసారి వద్దు యావరేజ్. ఎవ్రీ మంత్ సర్టన్ పర్సెంటేజ్ బయట అట్లీస్ట్ 30% ఆఫ్ ది స్టాక్ వాల్యూకి మీరు యావరేజ్ చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. లక్ష్మి గారు అడుగుతున్నారు, ఈ కెనరా బ్యాంక్ 113లో తీసుకున్నారండి సార్, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్? ప్రెసెంట్ అయితే 127 ఉంది కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కొత్త CEO వచ్చిన తర్వాత ఇట్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ అండి. ఇట్స్ కాన్స్టెంట్లీ షోయింగ్ గ్రోత్ compared to competing with all the private sector banks. అందుకని ఇది పాజిటివ్ సైడ్ ఉందండి. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్, ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ పెరుగుతుంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ సైడ్ ఉంది. ఓన్లీ ఒక నెగిటివ్ ఏంటంటే బ్యాంక్ లో ఎఫ్డీస్ పెరగట్లేదు, అందరూ స్టాక్ మార్కెట్ వైపు వెళ్తున్నారు ఎందుకంటే ఎఫ్డీ రేట్స్ తగ్గుతున్నాయి అనే పాయింట్ మీద వచ్చింది. బట్ ఓవరాల్ ఇట్ లుక్స్ బెటర్ అండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ బుక్ ద ప్రాఫిట్. బట్ ఐ డోంట్ సీ ఎనీ నెగిటివ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 quarters. రైట్ సార్, విజయవాడ నుంచి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అండి. హిందుస్థాన్ కాపర్, ఫోర్టిస్ హెల్త్ కేర్ రెండు ఇయర్ హైక్ వచ్చాయండి. రెండు ప్రాపర్టీ బుక్ చేసుకోవచ్చండి? చేసేసుకోండి సార్. హిందుస్థాన్ కాపర్ అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే కాపర్ ది దర్ ఈస్ సమ్ మొమెంటం ఇస్ దర్ నెగిటివ్ సైడ్. ఇవాళ కూడా ఈనాడు పేపర్ లో రాస్తాడు. ఫోర్టిస్ హెల్త్ కేర్ ఉంచుకోండి సార్, నాట్ నెగిటివ్ ఆన్ సైడ్. ఓవరాల్ హెల్త్ ఇండస్ట్రీలో అపోలో ఫోర్టిస్ కంటిన్యూ టు డూ వెల్ యాక్చువల్లీ ఇన్ కమింగ్ డేస్. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందండి. కిమ్స్, అపోలో, ఫోర్టిస్, కొన్ని లార్జ్ హాస్పిటల్స్ ఆర్ కన్సాలిడేటింగ్ హాస్పిటల్స్ రైట్ నౌ. స్మాల్ హాస్పిటల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్ ఈస్ అవైలబుల్. సో గుడ్ ఆపర్చునిటీ టు హోల్డ్ ఫర్ లాంగ్ టైమ్. రైట్ సార్, హిందుస్థాన్ జింక్ ఇది బై చేయొచ్చా లాంగ్ టైం కోసం అని అడుగుతున్నారు సార్ ముఖర్జీ గారు.
సార్ కరెంట్లీ ఓవరాల్ మెటల్ కి సంబంధించింది దెర్ ఇస్ నో పాజిటివ్ అవుట్కమ్ అండి, బట్ దెర్ ఇస్ ఏ గ్రోత్, పాజిటివ్ గ్రోత్ అయితే ఉంది కానీ పాజిటివ్ అవుట్కమ్ అయితే లేదు. మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే యాజ్ ఆన్ టుడే మన డెసిషన్ ఇస్ నో అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ అండ్ సీ ఫర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇట్స్ పాజిటివ్లీ, ఇట్ విల్ వర్క్ వెల్ ఫర్ యూ. రైట్ సార్, బ్యాంకింగ్ రంగ షేర్లు ప్రజెంట్ ఈ రోజు మనం చూస్తే కనుక సార్ కొంచెం బెటర్ గానే అనిపిస్తున్నాయి కదా, మరి ఏంటి మీ ఉద్దేశం ఏంటి దీనికి సంబంధించి? ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే 245 పాయింట్ల లాభంతో ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సార్ ఇప్పుడు మీరు రెండు విషయాలు చూడాలి. ఒకటేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఆర్బీఐ ప్రకారము, ఇవి ఎన్ఐఎస్ఎస్ ని పెంచుతాయి. సెకండ్ వచ్చేసి బ్యాంకుల్లో ఎఫ్డీలు తగ్గి దే ఆర్ ఆల్ మూవింగ్ టు స్టాక్ మార్కెట్, విచ్ ఇస్ నెగిటివ్ సైన్ ఫర్ ద బ్యాంక్స్ ఇస్ కన్సర్న్. బట్ మనం నెక్స్ట్ 5 years చూస్తే ద ఓవరాల్ వెల్త్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంక్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి, అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్. సో మీరు 2-3 years లాంగ్ టర్మ్ హారిజన్ చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మీకు అప్ సైడ్ బాగా ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే డీసెంట్ అప్ సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో మిక్స్ which we can look. So my recommendation కొనమనే చెప్తాను, నెక్స్ట్ 4 years it is going to see wonderful thing, but short term చూసి momentum చూసి భయపడొద్దు, లాంగ్ టర్మ్ చూడండి, it will do extremely well. రైట్ సార్, భరత్ గారు ఉన్నారు కాలర్. భరత్ గారు నమస్కారం. నమస్కారం సార్. భరత్ గారు నమస్కారం మీ డౌట్ అండి. అండి. అరుణ స్టాక్ ప్రజెంట్ పడింది కదండి, ఇప్పుడు పెట్టచ్చు అంటారా? స్టార్ట్ నేమ్ చెప్పండి. హలో, స్టార్ట్ రైల్వే నిగమ్ లిమిటెడ్. ఓకే సార్ ఇప్పుడు రైల్వేస్ మీద అంత ఫోకస్ లేదు సార్. యాక్చువల్ గా ఓవరాల్ స్టాక్ మార్కెట్ సంబంధించిన మూమెంటం వాట్ వందే భారత్ ఎక్స్ప్రెస్, రైల్వే జోన్ చేంజెస్, రైల్వే ఎన్హాన్స్మెంట్, ఆ డెసిషన్స్ అయితే పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి, ఆల్రెడీ ఫ్యాక్టరీ అగ్రో అయ్యాయి. ఫర్దర్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ రాకపోయేసరికి స్టేబుల్ గా రన్ అవుతున్నాయి ఆర్ డీగ్రో అవుతున్నారు. దెర్ ఇస్ నో పాజిటివ్ న్యూస్ ఆన్ రైల్వేస్ ఇస్ కన్సర్న్. సో అందుకని నెగిటివ్ సైడ్ ఉంది సార్. ఇప్పుడు ఏం కొనకండి అంటిల్ యూ హియర్ సమ్ మోర్ పాజిటివ్ న్యూస్ ఇన్ నెక్స్ట్ బడ్జెట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ February. అప్పటిదాకా వీ డోంట్ హ్యావ్ ఎనీ వ్యూ ఆన్ అన్లెస్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ద స్టేబుల్ ఆర్ నెగిటివ్ వ్యూ. రైట్ సార్, అట్లాగే దివాళీ ముహూర్త్ అంటే దగ్గరలోనే ఉంది. ఏంటి మార్కెట్ లో ఈ టైంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఇట్లాంటి టైంలో ఎట్లాంటి మూవ్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అసలు? సో ఓవరాల్ కన్సంప్షన్ ప్యాటర్న్ స్టోరీ బాగుందండి, అండ్ మనకి రియల్ ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ విల్ ఆల్సో బి నోన్. గవర్నమెంట్ ఏం ఇండికేషన్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ మన Q2 రిజల్ట్స్ అంటే ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వస్తాయి. దట్ విల్ ఆల్సో షో ద మొమెంటమ్ వేర్ స్టాక్ మార్కెట్ విల్ మూవ్. సో దివాళీ అప్పుడు ఇస్తుంది. బట్ వాట్ పీపుల్ విల్ డూ ఇస్ దివాళీలో కొన్ని స్టాక్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్. దే గివ్ ఏ రికమెండేషన్. మన బుక్స్ చేంజ్ చేసినట్టు ఆ పర్టికులర్ టైంలో స్టాక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. గుడ్ ఆపర్చునిటీ టు బై. అట్లాగే గోల్డ్ చూస్తే కూడా 1.2, 1.25 ఎక్స్పెక్ట్ చేసిందేనా? సో ఈ టైంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఏమైనా వెయిట్ చేస్తే బాగుంటుందా ఏంటి అసలు? గోల్డ్ షాప్ వాళ్ళు అయితే 1.5 దాకా వెళ్తుందని జనాలు భయపడుతున్నారు అని. అది నిజం అబద్ధం నాకు తెలియదు. బట్ ఓవరాల్ గా ట్రంప్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో గోల్డ్ మీద ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ అయిపోయిందండి. వాట్ వీ హ్యావ్ టు రీచ్, వీ హ్యావ్ రీచ్ టు దట్ ఫ్యాక్టర్. అంటిల్ దిస్ రూపీస్ మూవ్ ఫ్రమ్ 88 to 100, ఐ డోంట్ సీ గోల్డ్ గోయింగ్ టు బి 1.5 lakhs అనేది. ఇంతకు ముందు మెకన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మెకన్సీ అండ్ హార్వర్డ్. అండ్ ట్రంప్ రిజైమ్ ఏమవుతుందంటే gold will go to $4,000 and after stability it will come down to $3,600, $3,500. గోల్డ్ పడుతుంది అంటున్నారు అన్నమాట అనలిస్ట్ వ్యూ ప్రకారం. ఇది టెంపరరీ ఫినామినల్ అని చెప్పేసి నేను వెయిట్ అండ్ వాచ్ అండ్ కాషన్స్ మోడ్ లో ఉండమని